ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ ఉదయం కూడా దేవుడు చక్కని మాటల ద్వారా మనందరినీ బలపరచనే ఉన్నారండి. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలువబడితే ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హత కావాలండి. ఆ అర్హతను సంపాదించుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఎప్పుడు కూడా కీడు కలిగిన ఆలోచనలు, కీడు చేయాలి, ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని మరి వారి జీవితాలను పతనం చేయాలని ఆలోచనలు, అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటే దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులు అవ్వమండి. అందుకనే మేలైన వాటి కొరకు, మేలు చేసే వాటి కొరకు మన ఆలోచనలతో మనం నింపబడుతాము కాక అప్పుడు ప్రభు ఆశీర్వాదాలకు మనం వారసులు అవుతాం. ఈ చక్కని మరి మాటల్ని పట్టుకొని బలముగా ఉదయకాల సమయంలో ముందుకు సాగుతూ ఆయన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.